హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, స్టార్ హీరో కమల్ హాసన్ ఒక వివాదంలో అయితే చిక్కుకున్నారు. అంటే రీసెంట్ గా తను చేసిన కొన్ని కామెంట్స్ తమిళం నుంచి కన్నడ పుట్టిందని చెప్పేసి కామెంట్స్ చేశారు. ఇప్పుడు కర్ణాటకలో ఇతని పైన పెద్ద ఎత్తున నిరసనలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పట్ల తీవ్ర స్థాయిలో అతని మీద విమర్శలు కూడా ఎదుర్కొంటున్నాడు. అసలు ఏంటి వివాదము? నిజంగా తమిళం నుంచి కన్నడ పుట్టిందా? దీనికి సంబంధించిన వివరాలు ఏంటి సార్? కమల్ హాసన్ ఆయన ప్రముఖ యాక్టరు, సీనియర్ స్టారు. దాంతోపాటు మక్కల్ నీతి మయ్యం అనే ఒక పార్టీని కూడా స్థాపించాడు. ఆయన ఇప్పుడు డిఎంకే తరపున రాజ్యసభకు కూడా వెళ్తున్నాడు. ఎందుకంటే రాజ్యసభకి 4 డిఎంకే నుంచి వెళ్ళే అవకాశం ఉంది జూన్లో. అందులో ఈయన్ని కూడా ఒకరిని పంపిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో తగ్ లైఫ్లో ఆయన యాక్ట్ చేశాడు. మణిరత్నం చాలా కాలం తర్వాత డైరెక్ట్ చేసిన సినిమాలు ఈయన, సింబు వీళ్ళిద్దరు ప్రధాన పాత్రలుగా చేశారు. సో ఈ తగ్ లైఫ్కి సంబంధించిన ఒక ఫంక్షన్ మొన్న జరిగినప్పుడు దానికి గెస్ట్గా శివరాజ్ కుమార్ హాజరయ్యాడు. సో అందులో ఈయన మాట్లాడుతూ తమిళ్ని ఉయిరే ఉరవే తమిళ్ అని ఒక డ్రామాటిక్గా చెప్పాడు. సో ఉయిరే ఉరవే తమిళ్ అంటే ఉయిరే అంటే ప్రాణం, ఉరవే అంటే బంధం తమిళ్ అంటే నా ప్రాణం నా బంధం తమిళ్ అని చెప్పాడు. ఆ కాంటెక్స్ట్లో శివరాజ్ కుమార్ని చూపించి ఈయన కూడా నా కుటుంబమే, పక్క రాష్ట్రంలో ఉన్న నా కుటుంబమే ఆయన అన్నాడు. ఎందుకంటే కన్నడ తమిళ్ నుంచి వచ్చిందే కదా అని కూడా అన్నాడు. ఈ మాట ఇప్పుడు పెద్ద ఎత్తున అంటే కన్నడ తమిళ్ నుంచి పుట్టిందే కాబట్టి మనమంతా ఒకటే అనేది ఆయన ఉద్దేశం. అలాగే మాట్లాడాడు. ఇక్కడ ఏంటంటే ఇది ఫ్లేరప్ అయిపోయింది కర్ణాటకలో. ఎందుకంటే తమిళ్ నుంచి కన్నడ పుట్టడం ఏంటి అంటే కన్నడ తక్కువ భాష, తమిళ్ ఎక్కువ భాష, తమిళ్ నుంచే పుట్టిందా కన్నడ అని ఒక కోపం, ఆగ్రహం అనేది కర్ణాటక రాష్ట్రం అంతా కూడా అక్రాస్ ద పార్టీస్, అన్ని పార్టీస్ కూడా. సిద్ధరామయ్య పాపం కమల్ హాసన్కి మన భాష చరిత్ర తెలీదు, అందుకే ఇలా మాట్లాడాడని సిద్ధరామయ్య అన్నాడు. తర్వాత బివై విజయేంద్ర బీజేపీ కర్ణాటక స్టేట్ ప్రెసిడెంట్, ఆయన తీవ్రంగా మాట్లాడి ఇది ఫ్యాక్చువల్గా తప్పు, తమిళ్ నుంచి కన్నడ పుట్టలేదు, అలాగే కల్చరల్గా కూడా ఇది ఘోరం, ఒక భాషని కించపరిచి ఒక సంస్కృతిని కించపరిచే విధంగా కమల్ హాసన్ మాట్లాడాడు, క్షమాపణ చెప్పాలని ఆయన అన్నాడు. అట్లాగే రిజ్వాన్ అర్షాద్ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా మాట్లాడాడు. అట్లాగే అక్కడ కర్ణాటక రక్షణ వేదిక అని చాలా బలమైన ఆర్గనైజేషన్ అది. కర్ణాటక లింగ్విస్టిక్ నేషనలిజం మీద వాళ్ళు పోరాడుతుంటారు. సో దానికి సంబంధించిన నారాయణ గౌడ ఫ్యాక్షన్ అంటారు. దాంట్లో 2 గ్రూపులు ఉంటాయి. ఈ నారాయణ గౌడ ఫ్యాక్షను రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలిపించారు. ఇతని దిష్టి బొమ్మలు దగ్ధం చేయడం, కమల్ హాసన్ సినిమాని బ్యాన్ చేయాలని కూడా డిమాండ్ వచ్చింది. ఇప్పుడు ఈరోజు కర్ణాటక ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈరోజు సమావేశం అవుతుంది. ఈ సమావేశంలో ఈ తగ్ లైఫ్ని బ్యాన్ చేయాలా లేదనేది డిసైడ్ చేస్తారు. సో ఈ లోపల ఆయన సారీ చెప్తాడేమనుకుంటే ఆయన తిరువనంతపురంలో నిన్న మాట్లాడాడు. నేను లవ్ అనేది సారీ చెప్పదు, నేను ప్రేమతో అన్న మాట అది, ప్రేమ సారీ చెప్పాల్సిన అవసరం లేదు, ప్రేమ క్షమాపణ చెప్పదు అని మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు.